కూడి వచ్చిన సహోదరి సహోదరులకి, ప్రియులైన వారికి మన ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. రోజున మనం ఆలోచన చేసే అంశము, నీలో నివాసం ఉన్నది ఎవరు? నీలో నివాసం ఉన్నది ఎవరు? హూ లివ్స్ ఇన్ యూ? నీలో నివాసం ఉన్నది ఎవరు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. పరమందున దేవుడు ప్రతి మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. జీవరాశులకి స్వాతంత్ర్యం లేదు, కానీ తన పోలిక తన స్వరూపంలో చేసుకున్న నరునికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మంచి చెడులు వివేచించి ఏది మంచో దానిలో నడుచుకునేటట్టు, ఏది చెడో దాన్ని తిరస్కరించేటట్టు మానవుని ఆత్మ సృజింపబడింది. మంచిదాన్ని కోరుకుని చెడ్డదాన్ని తృణీకరించే ఈ స్వభావము దేవుడు అనుగ్రహించాడనమాట. అది స్వచిత్తం. మనిషి దేనికి లోబడాలని ఆలోచన చేస్తాడో దానికి లోబడతాడు, దేనికి లోబడకూడదు అని నిర్ణయించుకుంటాడో దానికి లోబడలేడు. ఆదామును మోసగించడానికి అవ్వ మొదటిగా ప్రయత్నం చేసింది. ఆదాము మోసపరచబడలేదు, లొంగలేదు చెడుతనానికి. యోబుని లొంగ తీసుకోవడానికి అపవాది ప్రయత్నం చేసింది. దేవుని నీతి మార్గంలో నుంచి యోబును తప్పించడానికి సాతాను ప్రయత్నం చేసింది. అయితే యోబు తన నీతి మార్గాన్ని, దేవుని యందలి భక్తిని విడిచిపెట్టలేదు. అంటే ప్రతి మనిషికి స్వాతంత్రం అనేది అనుగ్రహించాడు దేవుడు. నువ్వు దేని విషయంలో బలంగా నిర్ణయం తీసుకుంటావో దానికి కట్టుబడి ఉంటావు. చెడు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటే చెడు చేయలేవు. యోబు తన నీతి మార్గాన్ని విడిచిపెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడు. కన్న కుమారులు పోయారు, ఆస్తి పోయింది, శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది. అయినప్పటికీ దేవుని యందలి విశ్వాసమును మాత్రం వదులుకోలేదు. యోబు భార్య వచ్చి ఇంకా యథార్థతను విడవక ఉందువా అని మాట్లాడింది. యథార్థతను విడిచిపెట్టి మరణం కమ్ము అని చెప్పింది. ఎవరు? తన భార్య. అయితే యోబు ఆమె మాటకు అంగీకరించలేదు. ఏం చేశాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే, యెహోవా ఇచ్చినప్పుడు మనం సంతోషించితిమి, ఆయన తీసుకున్నప్పుడు దుఃఖిస్తామా? అదనమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు తన స్వచిత్తంలో దేవుని మార్గమును విడిచిపెట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఏమి జరిగినా కూడా కదల్చబడలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయం, మొదటిగా 1వ అధ్యాయం చూస్తాం, ఆ తర్వాత 2వ అధ్యాయానికి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చివరి వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ సంగతులలో అప్పటికే ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, శరీరానికి రోగము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి అప్పటికి శరీరంలో ఆరోగ్యం పోయింది.
మూడో స్టెప్ అన్నమాట శరీరంలో ఆరోగ్యం. ఇంకను నువ్వు యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పేసింది అనమాట. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావే, మనము దేవుని వలన మేలు అనుభవించి తిని కీడును మనం అనుభవించు తగదా అదేనా. ఈ సంగతులలో ఏ విషయమందును నోటి మాటతోనైనను పాపం చేయలేదు. స్వచిత్తం అంటాడు దానికి అంతరంగంలో దేనికి నిర్ణయం తీసుకున్నాడో దానికి లోబడే స్వాతంత్ర్యాన్ని దేవుడు ప్రతి మనిషికి అనుగ్రహించాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో లోబడుటకు మీరు దేనికి దాసులుగా అప్పగింపబడుతురో అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో చావు నిమిత్తంగా పాపమునకే గాని పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా. చాలు, 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకడు పాపానికి దాసుడైతే సావు కోసమే అయ్యాడు. పాపానికి దాసుడైన ప్రతివాడు చచ్చిపోతాడు. లేదు, విధేయత కనపరచాలి అనుకున్నాడు. విధేయత కనపరిచేవాడు నీతిగా బతకడానికి ఆలోచిస్తున్నాడు. లోబడుటకు మీ ఎన్నికలో 2 సంగతులు పెట్టాడు. ఒకటి, పాపానికి లోబడాలనుకుంటే నీ ఇష్టం, నువ్వు పాపానికి లోబడొచ్చు. లేదు, నేను విధేయతకు లోబడాలి అనుకుంటున్నాను, నీతిగా బతకాలనుకుంటున్నాను, అయితే నీతిగా బతకొచ్చు. నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ప్రతి మనుషుడు తన అంతరంగంలో పాపానికి దాసుడవ్వాలనుకుంటే పాపానికి దాసుడవుతాడు. లేదు, నేను నీతికి దాసుడవ్వాలి అనుకుంటే విధేయత కనపరుస్తాడు దేవుడికి. దేవుడు ఎవరినే బలవంతంగా రే బాబు నన్ను నమ్ముకో, నాతో పాటు ఉండు అని చెప్పడు. బలవంతంగా నమ్మించడు దేవుడు ఎవరినే గాని. నీకు ఇష్టమైతే నీ అంతరంగంలో నా యందు భక్తి కనపరచు. నీకు ఇష్టం లేకపోతే వదిలేయి. దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎంతమందో, దేవుని యందు భక్తి చేసేవాళ్ళు కొంతమంది. భక్తి చేసేవాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారు? వాళ్ళ సొంత ఇష్టం అది. దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎందుకు దూషిస్తున్నారు? అది వారి ఇష్టమే. నన్నెందుకు దూషిస్తున్నావని దేవుడు మధ్యలో వచ్చి దూషించేవాడిని ప్రశ్నించడు. ఎందుకంటే మనుషుడికి దేవుడు ఏం చేశాడంటే స్వచిత్తాన్ని ఇచ్చాడనమాట. అది నీ అంతరంగము పాపానికి దాసుడవ్వాలని ఆలోచన చేస్తే పాపానికి దాసుడవుతావు. లేదు, నేను దేవునికి విధేయుడిని అవుతాను అనుకుంటే విధేయుడు అవుతావు. అలాంటి స్వచిత్తాన్ని ఇచ్చాడు అనమాట. ఆ స్వచిత్తాన్ని వినియోగపరుచుకుని మనుషుడు తనలో ఎవరు నివాసం ఉండాలో కోరుకుంటూ ఉంటాడు. నీ స్వచిత్తం ప్రకారంగా నీలో నివాసం ఉన్నది ఎవరు? అది నేను అడుగుతున్నా ప్రశ్న. నీ అంతరంగంలో లోపల ఎవరున్నారు? నా అంతరంగంలోనా ఎవరున్నారు? నేనే ఉన్నా. కానీ మనుషుడు నా అంతరంగంలో ఎవరు లేరు అంటాడు. అంతరంగంలో ఎవరున్నారో తెలుసుకోలేని వాడు ఆత్మ సంబంధమైన భక్తి దేవుని పట్ల కనబరచలేడు. ఆత్మ సంబంధి దేవుని ఎడల భక్తి కనబరచడానికి మొదటిగా తనలో ఎవరున్నారో అతను యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు.
ఉదాహరణకి ఒక మనుషుని యొక్క హృదయంలో ధనాపేక్ష ఉందనుకోండి, ధనాపేక్ష ఉంది లోపల, అది యాక్టివ్గా పనిచేస్తుంటది. ధనం సంపాదించుకోవడానికి ఏ మార్గంగా అయినా వెళ్ళిపోతూ ఉంటాడు, అదనమాట. లేదు, అతని హృదయంలో పాపమే ఉంది. ఆ పాపం ఏం చేస్తుంటదంటే దురాశ కలిగి శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి. కాబట్టి మనుషులు మొట్టమొదటిగా ఎవరు మనుషులు అనేక మంది పాపమును తమలో పెట్టుకొని ఉన్నారు, పాపానికి తమలో నివాసం కల్పించారు. పాపము నివసిస్తూ ఉంది, నివాసం చేస్తూ ఉంది వాళ్ళల్లో. పాపం నివాసం కోరుకుంది మనుషుని యొక్క హృదయంలో. పాపానికి దాసులు ఎవరు? పాపానికి దాసులు యోహాను సువార్త 8వ అధ్యాయం యేసు ప్రభు ఇలాగ తెలియజేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాయబడింది. మొట్టమొదటి వ్యక్తి ఒక అంశము పాపం. పాపం మనిషిలో నివాసం కోరుకుంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, అది పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, పాపము అతని యజమానులై కూర్చొని ఉంటాడు. అది అనమాట. నీ అంతరంగంలో ఎవరున్నారు? పాపం చేసేవాని హృదయంలో వాని యజమానుడు పాపము. పాపం. దావీదు హృదయంలో పాపము నివాసం చేసింది. బత్షెబను చూసిన వెంటనే అరే ఆమె ఒకని భార్య అనే భావన లేకోకుండా తీసుకొని వచ్చి ఆమెను వ్యభిచారం చేశాడు. పాపం అనేది ఒకరిని బానిసగా చేసుకుంటుంది. తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదు. పాపానికి బానిస. హృదయంలో పాపం నివాసం చేస్తే మనుషుడు బానిసగా బతుకుతుంటాడు. పాపం చేయకోకుండా ఉండలేను అనే మాటలు మాట్లాడతాడు. పాపం అనేది ఒకరిని బానిసగా చేసుకున్న తర్వాత వాణ్ణి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటుంది. ఇందాకే మాట్లాడుకున్నాం మేము. ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్ళు జీతం ఇస్తారు కనుక యాజమాన్యం వాళ్ళు చెప్పిన పని అంతా చేయాలా, ఇష్టం లేకపోయినా చేయాలా. ఇప్పుడు క్యాన్వాస్కి వెళ్తారు. ఇప్పుడు టీచర్లంతా క్యాన్వాస్ పిల్లల్ని తోడుకొని వచ్చి స్కూల్లో జాయిన్ చేయించాలా. ఎండకి ఇబ్బంది అయినా యాజమాన్యం ఊరుకుంటుందా? వెళ్ళాల్సిందే అంటారు. కాడి మోపింది పైన భుజం మీద, మోయాల్సిందే. దాన్ని ఎండ అయినా మోయాల్సిందే, ఏమైనా లేకపోతే మళ్ళీ రేపు సంవత్సరం అంతా జీతం ఉండదు. అలాగున్న పాపం అనేది ఒకని హృదయంలో నివాసం చేస్తే వాడిని బానిసగా చేసుకుంటుంది అనమాట. స్వాతంత్ర్యాన్ని లాగేసుకుంటుంది. బానిసలకి స్వాతంత్ర్యం ఉండదు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోలేని వాడు బానిస. తన అంతరంగంలో కోరిక పుడితే భౌతికంగా దాన్ని నెరవేర్చుకోలేడు. కారణం ఏంటంటే బానిస అయ్యాడు. ఒకరికి బానిస. ఎవరికి బానిస అయ్యాడు? పాపానికి బానిస అయ్యాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక పాప బానిస కనిపిస్తాడు ఇక్కడ మనకి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ధర్మశాస్త్రం కింద బతికే దినాలలో పాపానికి దాసుడిగా బతుకుతున్నాడు. 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏలయనగా ఏం చేస్తున్నావు నీకు తెలియదా? నిజంగానే అయినా కూడా చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడో నాకు తెలియదు,
ఆ, నేను నిశ్చయించుకున్నది చేయగా ద్వేషించున్నదే చేస్తున్నా. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నా, ఏది చెయ్యాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నా. ఎందుకు అట్టి పరిస్థితి వచ్చింది నీకు? ఇచ్చయింపనిది నేను కోరుకోననేది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దాన్ని చేయనది నా యందు అదిగో ఎవరు నివసిస్తున్నారు? మనుషుల్లో పాపం నివాసం చేస్తే తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదా. మంచి చేయాలి అని కోరుకుంది కానీ చేయలేకపోతుంది. మంచి చేయాలన్న కోరుకుంది కానీ చేయలేని పరిస్థితి. పాపము ఒకరిని బందీకాణాలో బానిసగా బంధించినప్పుడు బానిసలకి స్వాతంత్ర్యం ఉండదు. అదనమాట. సత్యానికి లోబడాలనుకుంటాడు కానీ లోబడలేదు. ఎందుకు? అబద్ధం అతన్ని బంధించింది కాబట్టి లోబడలేడు సత్యానికి. పాపం అతన్ని బంధించింది లోపల, అందుకు మంచి చేయలేకపోతున్నాడు, చెడే చేస్తున్నాడు. అది వచ్చింది సమస్య. కింద వచ్చినంలో అంటున్నాడు, కావున ఇక చేయునది ఎవరు నివాసం చేస్తున్నారంట? పాపం నివాసం చేస్తుంది. అదిగో పాపం నివాసం చేస్తుంది. నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మరి ఏం నివసిస్తుంది? చెడు నివాసం చేస్తుంది నాలో. చెప్తున్నాడు, మేలైనది చేయనెరిగియు. కోరిక నాకు మేలు చేయాలన్న కోరిక నాకు ఉంది కానీ దాన్ని చేయడం నాకు కలగట్లేదు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తుంది. ఏంటి ఇట్టి పరిస్థితి వచ్చింది? ఏంటి నీకు? మంచి చేయాలనుకుంటున్నాడు అంటే చేయలేకపోతున్నాడు. చెడు చెయ్యకూడదు అనుకుంటున్నాడు, చెడే చేస్తున్నాడు. అది సమస్య. కారణం ఏంటి? యజమానుడు పాపం కాబట్టి. అది సమస్య. కాబట్టి ఒకరిలో పాపం నివాసం చేస్తే వాడు మంచి చెయ్యదలుచుకున్నా చేయలేడు. ఎందుకంటే పాపం అనేది వాడిని బానిసగా చేసుకుంటుంది. బానిస బందీకాణంలో ఉన్నవాడు స్వాతంత్ర్యం లేనివాడు. పూర్వపు దినాల్లో బానిసలకి ఘోరం. ఎంత ఘోరం అంటే యజమానుడు నిలబడి, రే నీ చెయ్యి తెగ నరుక్కో, చెయ్యి నరికేసుకో అంటే బానిస ఏం చేసేది లేదు, కత్తి తీసుకొని నరుకోవాల్సిందే. అయ్యా నా చెయ్యండి తెగ నరుకుతుంటే ప్రాణం పోతుందండి. అరే రై నరికేయి. బానిసలకి స్వాతంత్రం ఉండదు. అలాగుననే పాపం చేసిన వాడికి స్వాతంత్ర్యము ఉండదు. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. వాడిని విడిపించేవాడు కావాలా? వాస్తవానికి పాప బానిసత్వం నుండి విడిపించేవాడు అవసరమై ఉన్నాడు. బందీకాణంలో ఉండిపోయాడు. పాప బందీకాణంలో మనుషుడు బానిసగా స్వతంత్రత లేనివాడిగా ఉండిపోయాడు అనమాట. మంచి చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేని పరిస్థితి. ఒక రోజున దావీదు ఇశ్రాయేలీల యొక్క సైన్యాన్ని లెక్కించమని తన సైన్యాధిపతి అయిన యోవాబుకు చెప్పాడు. యోవాబు, ఇట్లా సైన్యం ఎంత బలం ఉన్నారో, ఎంత సైన్యం ఉందో లెక్కేసుకుంటా అన్నాడు. యోవాబుకి సైన్యాన్ని లెక్కించడం అనేది దేవుని దృష్టికి చెడుతనం అన్నమాట. అది లెక్కించకూడదు సైన్యాన్ని. యోవాబు నేరుగా చెప్పాడు, రాజా నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుడు మనకు తోడై ఉంటే సైన్యాన్ని లెక్కించవలసిన అవసరం ఏమొచ్చింది రాజా నీకు అన్నాడు. ఎవరు మూసుకొని పోయి లెక్కించుకొని రా అన్నాడు. యోవాబు మంచి చెబితే మంచి జరిగించలేని పరిస్థితి. యజమానుడు ఎవరు? దావీదు యజమానుడు. యోవాబు
సైన్యాధిపతి ఏం చెప్తే అది వినాల్సిందే. లెక్కించమంటే లెక్కించాలా, వదిలేయంటే వదిలేయాలా. అది బానిస, దాసుని యొక్క పని అది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఈ విషయాన్ని మనం చదువుతాం చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఉదాహరణకి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. తరువాత నాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, నాతాను కాదు, సాతాను. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను మీరు వెళ్లి బెయేర్షెబాకు మొదలుకొని దాను వరకు ఉండి ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై దాను వరకు ఇశ్రాయేలుని ఎంచి వారి సంఖ్య నాకు తెలుపుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండి వారికి ఆజ్ఞాపించను. అందుకు యోవాబు రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే యెహోవా తన జనులను ఇప్పుడున్న జనాంగం కంటే నూరంతలు ఎక్కువగా చేయును గాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వారికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగితే ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని చెప్పాడు. మనవి చేశాడు. మనవి చేస్తే ఊకున్నాడా దావీదు? ఆయనను యోవాబు మాట అదనమాట. యోవాబు మాట చెల్లలేదు, రాజు మాట చెల్లలేదు. అది ఎవరు యజమానో వారి మాట చెల్లుతుంది. అది సమాచారం నేను చెప్పడానికి ఉద్దేశించింది. కాబట్టి నీ అంతరంగంలో యజమాని ఎవరు? పాపం యజమాని అయితే నీ మాటలు చెల్లవు. నువ్వు మంచి చేయదలుచుకోవచ్చు కానీ చేయలేవు. కారణం ఏంటంటే నీ యజమాని నీ అంతరంగంలో పాపం అన్నమాట. పాప బానిస అది. కాబట్టి నీలో ఎవరు నివాసం ఉన్నారు, నీ స్వాతంత్ర్యాన్ని ఎవరు లాక్కున్నారు అనేది నీకు తెలియకోకుండా నీ భక్తి అది చల్లనిదై ఉంటుంది. చల్లదు. యథార్థంగా ఆలోచన చేయి. నీలో నివాసం ఉన్నది ఎవరు? కొంతమంది ఏం చేశారంటే పాపము వాళ్ళలో నివాసం చేస్తుంది, వాళ్ళు బానిసగా బతుకుతున్నారు. కానీ వాళ్ళ మాటలు చూస్తే గంభీరంగా మేము స్వతంత్రులము అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎటుంటది? వాళ్ళ మాటలేమో స్వతంత్రులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ వారి జీవితాలు, వారి అంతరంగాలు పాపానికి బందీకాణంలో ఉండిపోయాయి. అలాంటి వారిని ఎదుర్కొన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతాం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి, తనను నమ్మిన యూదులతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పగా వారు యూదులు, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికే దాసులు కాలేదే. అది భౌతికంగా రోమియోలకి దాసులు వాళ్ళు. అప్పటికే యేసుప్రభు కాలంలో రోమా సామ్రాజ్యానికి యూదా జనాంగము దాసులు, పన్ను కట్టాలి వాళ్ళు, పన్ను కట్టేవాళ్ళు. మేము ఎవరికి దాసులమై ఉండలేదే. నిజమేనా? ప్రస్తుతము వాళ్ళు యూదులకి దాసులే, రోమియోలకి దాసులు వాళ్ళు. ప్రస్తుతం భౌతికంగా, అంతరంగంగా పాపానికి దాసులు అయి ఉన్నారు. భౌతికంగా ఏమో రోమా సామ్రాజ్యానికి దాసులు, అంతరంగంలో వ్యక్తిత్వంలో ఏమో పాపానికి దాసులు. మేము ఎవరికి దాసులుగా లేవే అంటున్నారు.
మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నావు ఆయన అడగగా, అందుకు యేసు పాపం చేయు ప్రతివాడును పాపానికి దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది సమాచారం. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. పాపము ఒకని హృదయంలో దురాశతో ప్రారంభించబడుతుంది. దురాశతో ప్రారంభించబడి దురాశ గర్భం ధరించి ఆ దురాశ ఆ గర్భంలో చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా ఎదిగి తల్లి గర్భంలో బిడ్డ ఎలాగైతే ఒక కణంతో ప్రారంభించబడి 9 నెలల పాటు బిడ్డ అవయవాలు ఎలాగైతే ఏ రీతిగా ఎదుగుతుందో అలాగున ఒకని హృదయంలో దురాశ ప్రారంభింపబడి ఆ దురాశ గర్భము ధరించి పాపం కంటది. అది ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న సమయంలో యూద మత నాయకులందరూ ఇదిగో ఈ పాపము అనే బానిసత్వం కింద ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎవరికి దాసులమై ఉండలేదే అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారి అంతరంగాన్ని చూచి మాట్లాడుతున్నాడు. మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది. మీ తండ్రి దురాశ కలిగిన వాడు, మీరు దురాశ కలిగి ఉంటాడు. మీ తండ్రి అబద్ధికుడు, నువ్వు కూడా అబద్ధం ఆడతావు. మీ తండ్రి ఏ స్వభావం ఉందో ఆయన బిడ్డలకు కూడా అదే స్వభావము ఉంటది. 44వ వచనంలో చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరేలా నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు నా బోధ విననేరకు ఉండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి మీరు మీ తండ్రి అపవాది సంపన్నులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి ప్రారంభం నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు అదనమాట. వాడి ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు అది అబద్ధమాడే ప్రతివాడు తన అంతరంగపు స్వభావాన్ని బట్టి మాట్లాడుతుంటాడు. అంతరంగంలో ఎవరున్నారు? పాపం బానిసగా చేస్తుంది, అందుకు అబద్ధమాడతాడు. అదనమాట సమాచారం. నేను నీతిమంతుడినే, కానీ ఆ సమయానికి అబద్ధం ఆడాల్సి వచ్చింది అంటాడు. నువ్వు నీతిమంతుడు కాదు, అప్పుడు పాపానికి బానిస. నీలో నివాసం ఎవరున్నారు అన్నమాట. ఇప్పుడు పాపం నివసిస్తుంది. పాపం నివసించే మనుషుడు అపవాది సంబంధి అయి దురాశ కలిగి పాపాన్ని కంటాడు. స్వాతంత్రం లేనివాడై ఉంటాడు, బానిసగా బతుకుతుంటాడు. అనేక మంది ఈ రోజున పాప బానిసలే ఉన్నారు. పైకి చెప్పొచ్చు నేను స్వతంత్రుడని, కానీ పాప బానిసగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఎదుర్కొన్నాడు యేసు ప్రభు. మొహమాటం లేకుండా చెప్పి, మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి అబ్రహాం కాదు అన్నమాట. వస్తే మీ తండ్రి అపవాది అని చెప్పేశాడు. మరికొంతమందిలో శరీరం యొక్క స్వభావం నివాసం చేస్తుంటది. శరీరం యొక్క స్వభావం మరికొంతమందిలో శరీర స్వభావము నివాసం చేస్తుంటది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో 2 శరీర స్వభావం. శరీరానుసారులు అదిగో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది.
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైంది. అదిగో దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రము లోబడదు అది అని చెప్పాడు అనమాట. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది చాలు. కాబట్టి ఒక లోపల లోకం నివాసం చేసుకుంటుంది. లోకాశలు వాళ్ళు తిరుగుతూ ఉంటాయి, వాడిని బానిస చేసుకుంటది లోకము. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం. ఒకడు లోకానికి బానిస, లోకము వాడిలో నివాసం చేస్తూ ఉంటది. లోకం వాడిలో నివాసం చేస్తూ ఉంటే వాడు శరీరాశ కలిగి, నేత్రాశ కలిగి, జీవపు డంబము కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవపు డంబం, జీవపు డంబం. లోకాన్ని ప్రేమిస్తాడు వాడు. లోకం అతనిలో నివాసం చేస్తూ ఉంటది. అలాంటి వాడు ఇదిగో ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం కలిగి వాటి చేత కొట్టబడుతూ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి దేనికైనా తెగిస్తాడు. కంటికి కనిపించింది ఆశించి దాన్ని స్వతంత్రించుకోవాలనే భావనతో ఏ దానికైనా తెగిస్తాడు. అరే పదలా, ఏదేమైతే కానీ, ఎంత డబ్బు ఖర్చు అయితే పద, కావాలంతే. అలాగ మనుషుడు తన శరీరాన్ని దాని కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనమాట. జీవబుడ్డము పేరు ప్రతిష్ట కొరకు పాకులాడేవాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము లోకం అంటే నిర్వచనం చెప్పాడు అక్కడ. లోకం అంటే మనుషులని కాదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. లోకములో ఉన్నదంతయు అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవము డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అదిగో లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవచ్చు ఉన్నది, గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవించును. చాలు. కాబట్టి లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఏదేని తోటలో ఆదామును మోసగించడానికి, క్షమించండి, అవ్వను మోసగించడానికి అపవాది వేసిన బాణాలు ఇవి. బాణాలు శరీరాశ. ఆ పండు తింటే దేవతల వల్లే ఉంటారు. జీవకుటుంబం కన్నులకు రమ్యమైనదిగా కనిపించిందంట నేత్రాశ. అవ్వ మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలమును మొదట్లో చూసినప్పుడేమో భయపడింది, ముట్టుకోకూడదు అనుకుంది. ఎందుకంటే తన భర్త ముందే చెప్పాడు, ఈ పండు తినకూడదు అమ్మాయి, జాగ్రత్త అని చెప్పాడు. ఆ విషయంలో భయం కలిగి ఉంది అంతరంగంలో. కానీ ఇప్పుడు అపవాదం వచ్చి ఏం చెప్పిందంటే, ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, దేవతల వల్లే ఉంటారు, మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పేసింది. దేవుడు ఎందుకు తినొద్దన్నాడంటే, మీరు తనంతటి వారు అయిపోతారని తినొద్దన్నాడు. దేవుడి మీద నేరం. అప్పుడు అవ్వ ఏం చేసిందంటే, ఆ పండును చూసి తినింది. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. యేసు ప్రభువును మోసగించడానికి, అపరాధంలో పడేయడానికి ఇదిగో ఈ 3 బాణాలను ఉపయోగించింది. యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా నువ్వు, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటుంది. చేసుకోలేడా యేసు? చేసుకుంటాడు. కానీ అది కాదు పద్ధతి. వాళ్ళని రొట్టెలుగా చేసుకోవడం కాదు పద్ధతి, అది కాదు. దేవుడి మీద ఆధారపడాలా. శరీరాశ చూపించింది యేసు ప్రభుకి. ఆ తర్వాత నేత్రాశ, లోకాన్ని అంతా చూపించి, ఇదిగో ఈ లోకం కోసమే కదా నువ్వు వచ్చావు, నా పాదాలు మొక్కు, ఈ లోకాన్ని అంతా ఇచ్చేస్తాను నీకు అని నేత్రాశ చూపించి ఆయన్ని పడగొట్టాలి, తన వశం చేసుకోవాలి అనే భావనతో శోధించింది. జీవపు డంబం, నువ్వు దేవుడి కుమారుడవైతే అదిగో అక్కడి నుంచి, ఆ కొండ మీద నుంచి దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారు కదా
దేవుడు తన భక్తుల యొక్క ప్రాణాలను కాపాడుతాడని చెప్పాడు కదా దేవదూతలను పంపించి. దూకు అదనమాట. కాబట్టి ఒకరిలో లోకం నివాసం చేస్తూ ఉంటే శరీర స్వభావం కలిగిన వాడే ప్రవర్తిస్తాడు. నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? లోకమా లేకపోతే పాపమా? మునుపు చెప్పినట్టు పాపం నివాసం చేసేవాడు బానిస, వాడికి స్వాతంత్రం లేదు. లోకం నివాసం చేసేవాడు శరీరాశ నేత్రాశ కలిగిన వాడు, లోకాన్ని ప్రేమించేవాడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి విరోధి. వాడిలో ప్రతి నీచ కార్యక్రమం ఉంటుంది. లోకాన్ని ప్రేమించేవాడి అంతరంగంలో ప్రతి నీచ కార్యక్రమం ఉంటుంది. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అదిగో శరీర కార్యక్రమాలు ఉంటాయి. వాడిలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము. అదిగో జారత్వం. వివాహానికి ముందు లైంగిక సంబంధం అనేది జారత్వం. అది జారత్వము అపవిత్రత, శరీరాన్ని అపవిత్రం చేసుకోవడం. కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? హృదయంలో నుంచి వస్తాయి. అంటే హృదయంలో లోకం నివాసం చేస్తూ ఉంటే ఈ అపవిత్రమైనవి అన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి నీలో నివాసం చేస్తున్నది ఎవరు అనేది తేటగా నువ్వు గమనించకపోతే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. నీలో నివాసం ఉన్నది ఎవరు? అది సమాచారం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో హృదయంలో నుండి ఇవన్నీ బయలు వెళ్తాయి అని చెప్పాడు. ఏంటివి? చూడండి ఆ మాట. మార్కు సువార్త 7వ అధ్యాయంలో హృదయంలో నుండి బయలు వెళ్ళినవన్నీ చూడండి ఆ మాట. లూకాసు వార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. హృదయంలో నుంచి బయలు వెళ్ళువన్నీ 21 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21లో మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది. అదిగో మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది. మనుషుని అపవిత్రపరచవు. లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు. అదిగో దురాలోచనలు, చెడు ఆలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనం, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు. అది సమాచారం. ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఈ చెడ్డవన్నీ అది సమాచారం మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నీలో నివాసం ఉన్నది ఎవరో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలి నువ్వు. లోకం శరీర స్వభావం నీలో నివాసం చేస్తూ ఉంటే దేవునికి విరోధివి. శరీర స్వభావము నీలో నివాసం చేస్తూ ఉంటే దేవునికి విరోధివి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చదివే మనం మరొకసారి చూస్తాం. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని చెప్పాడు. 7వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ
తెలియజేస్తున్నాడు. ఎలా అనగా అక్కడే కూర్చోను, అక్కడే కూర్చో. శరీరానుసారమైన మనస్సు అదనమాట 7వ వచనంలో. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అదనమాట, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. కాబట్టి ఒక మనుషుని యొక్క అంతరంగంలో లోకం నివాసం చేస్తూ ఉంటే వాడు శరీర స్వభావం గలవాడై లోకాన్ని ప్రేమిస్తూ శరీర కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. శరీర కార్యక్రమాలు, శరీర ఏచ్ఛలు నెరవేర్చుకోవడానికే తాపత్రయపడుతుంటాడు. ఇంకొకటి ఉండదు వాటిలో, అది సమాచారం. మరికొంతమందిలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఉంటాడు, దేవుని ఆత్మ నివాసం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మ మానవుని అంతరంగంలో దేవుని ఆత్మ నివాసం చేస్తే కార్యక్రమాలు ఎలాగుంటాయి, అతని వ్యక్తిత్వం ఎలాగుంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ అదనమాట, ఆత్మ నివాసం. ఆత్మ నివాసము నీలో ఉంటే, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల అదిగో ఆత్మ స్వభావం గలవారే గాని స్వభావంలో మార్పు వస్తుంది. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తూ ఉంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తావు, ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తావు. ఇటు కూర్చో. అది ఆత్మ స్వభావం కలిగి జీవితాన్ని కొనసాగిస్తావు అన్నమాట. ఆత్మే నివాసం చేస్తే పరిస్థితులు ఎలాగుంటాయి? అలాగుంటాయి. ఒకడు సువార్తకు లోబడతాడు నేరుగా. సత్యాన్ని సత్యంగా అంగీకరించే మనస్సు ఉంటుంది. మనస్సు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో ఆత్మ స్వభావం కలిగిన వారు వారి ఆత్మ రక్షణ కొరకు సువార్తకు లోబడతారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు గారు చెప్పిన సందేశాన్ని విని అక్కడున్న అనేక మంది వాక్యం చేత హృదయంలో పొడవబడిన వారై వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందారు. 2వ అధ్యాయం 36వ వచనం నుండి మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేతుమని కడమ అపోస్తులని పేతురుని అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అదనమాట. ఆత్మ నివాసం చేయడానికి ఎప్పుడు వస్తాడు నీలోకి ఎప్పుడు వస్తాడు? నువ్వు ఎప్పుడైతే సువార్తకు హృదయపూర్వకంగా లోబడము బలవంతంగా కాదు. సువార్త ఎవరిని బలవంతంగా లోపరుచుకోదు. నీకు ఇష్టమైతే అంగీకరించు సువార్తని. యేసు దేవుని కుమారుడని అంగీకరించి ఆయన రాజ్యంలోకి రా, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తాడు. నీ లోపలికి వస్తాడు. నీలో పరలోకపు అతిథి నీలోకి వస్తాడు. పరలోకంలో నివాసం చేసే పరిశుద్ధాత్మ నేరుగా నువ్వు బాప్తిసం పొందినప్పుడు, అపోస్తలుల బోధకు నువ్వు లోబడినప్పుడు నీలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆత్మ నివాసం నీలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరలోకపు అతిథి
అతిథి. దేవుని పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, ఆయన మనకు ముద్ర వేశాడు. ఎప్పుడు? బాప్తిస్మంలో. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును, అదనమాట, ఆత్మ నివాసం చేస్తుంది నీలో. సువార్తకు లోబడిన వాడికి పరమంతున దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి హృదయంలో నివాసం చేసే ఏర్పాట్లు చేశాడు. ఆత్మ నీలో నివాసం చేస్తే ఆత్మ స్వభావం కలిగి నడుచుకుంటావు. ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటావు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటది. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయి ఉంటావు, దేవుని కుమార్తె అయి ఉంటావు. ఆత్మ చేత నడిపింపబడటము అదనమాట. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు. గుర్తుపెట్టుకోండి. నేను దేవుని కుమారుడు అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. బైబిల్ పట్టుకుంటే ఎవడు కుమారుడు కాడు. గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసినంత మాత్రాన కుమారుడు అయిపోడు. ఇలాంటి సభలకి కూర్చొని వచ్చి వాక్యం విన్నంత మాత్రం కుమారుడు కాదు. కుమారులు అవ్వాలంటే సువార్తకు లోబడాలి. బాప్తిజం పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను అతనిలోనికి పంపించి అతని స్వభావాన్ని మార్పు చెందించి అతన్ని తన కుమారుడిగా దత్తత తీసుకుంటాడు అనమాట. దత్తత అక్కడే చెప్పాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము 14వ వచనంలో 12 నుంచి చదువుతాం జాగ్రత్తగా. 12 నుంచి. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు, అది శరీరానికి రుణస్థులం కాదు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత ఏం చేయాలా? శారీరక క్రియల్ని చంపాల. అదనమాట. చంపే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? చంపే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. చెప్తున్నాడు, ఆత్మ ద్వారా శారీరక క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా మరలా భయపడటానికి, అదిగో దాస్యపు ఆత్మ, భయపడే ఆత్మ, దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను దేవుడు దత్తత తీసుకున్నాడు మనల్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించి. ఆ ఆత్మ కలిగిన వారమై నాయన, తండ్రి, అబ్బా అని మొరపెడుతూ ఉన్నాము. దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు. ఎవరైతే హృదయపూర్వకంగా సువార్తకు లోపడ్డారో, ఎవరైతే యేసు ప్రభువుని రాజుగా అంగీకరించారో, బాప్తిసం పొందారో, వారిలో ఆత్మ నివాసం. పరలోకపు అతిథి నీ హృదయంలో నివాసం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆత్మ నివాసం చేస్తూ ఉంటే మనుషుని యొక్క స్వభావము, నూతన స్వభావము ధరించుకొని నడుచుకుంటాడు. నూతన స్వభావం కలిగి నడుచుకుంటాడు. పాత స్వభావం, అబద్ధమాడే స్వభావం, చెడుతనాన్ని జరిగించే స్వభావము, ఎదుటి వారిని మోసగించైనా తాను లాభం పొందాలనే స్వభావం, అది పాత స్వభావం. ఇప్పుడు ఆత్మ నివాసం చేస్తే నూతన స్వభావం కలిగి నడుచుకుంటాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఏమంటున్నాడంటే,
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించాడు. అదిగో 6వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా రక్షణ పొందుతాడు మనిషి. రక్షణ బాప్తిస్మం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా నూతన స్వభావమును ధరింపజేసి రక్షిస్తాడు. అది రక్షణ అంటే. ఒక మనుషుల్లో ఆత్మ నివాసం చేయకోకుండా మనుషుడికి రక్షణ అనేది ఉండదు. నీలో ఎవరు నివాసం ఉన్నారు నువ్వు తెలుసుకోకపోతే రక్షణ నీకు అవునో కాదో అనుమానం. అది అనుమానం. చివరిగా మనుషుల్లో నివాసం చేసేది ముగించుకుంటాం. చివరిగా మనుషుల్లో నివాసం చేసేవారు క్రీస్తు ప్రభు. క్రీస్తు నివాసం కోరుకున్నాడు. క్రీస్తు మనుషుల్లో నివసిస్తాడు. చెప్పాడు. ఇలాగూ రాయబడింది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు మీలో ఉన్న ఎడల అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అది సమాచారం. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉంటే ఆత్మ జీవం కలిగి ఉంటాడు. జీవం ఉంటుంది, బతుకుంటుంది ఆత్మ. క్రీస్తు లేనివాడు చచ్చినవాడు కింద లెక్క. అదనమాట. క్రీస్తు మీలో నివసించిన ఎడల అన్నాడు. క్రీస్తు నివాసం ఉంటాడు. క్రీస్తు మీలో నివసించిన ఎడల మీరు పాపం విషయమై మృతమైనది మీ శరీరము, మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అదనమాట. 2 సంగతులు చెప్పాడు. క్రీస్తు మీలో నివసిస్తూ ఉంటే, ఒకటి పాపం విషయమై మీరు చనిపోయి ఉంటారు. పాపం చేయలేరు. ఇక మీదట పాపం చేయడానికి ఈ శరీరం పనికిరాదు. ఇక మీదట అబద్ధం ఆడడానికి నోరు పనికిరాదు. ఇక మీదట నీతి విషయమై జీవం కలిగి ఉంటారు అన్నాడు. నీతిని జరిగిస్తారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక క్రీస్తు మీలో ఉంటే పరిస్థితులు ఎలాగుంటాయో తెలియజేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తుతో పాటు చనిపోయిన వారు, క్రీస్తు నివాసం చేస్తున్న వారి జీవిత విధానం అది అంటున్నాడు. 24వ వచనంలో మీరు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను రాను మీద మోసుకొనేను. అది సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభు నీలో నివాసం చేస్తూ ఉంటే నువ్వు పాపం విషయమై చచ్చిన వాడవై నీతి విషయమై జీవించే వ్యక్తివై ఉంటావు. నీతిని జరిగించడానికి బతుకుతూ ఉంటావు. అది సమాచారం. క్రీస్తు నివాసం ఉంటే మనుషుని జీవితము విశ్వాసంతో నడుచుకుంటూ ఉంటాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి.
మీరు ఆ, విశ్వాసం గలవారై ఉన్నారు లేదు అదనమాట. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకుని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. చూసుకొనుడి. ఆ, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు దృష్టిలో కాని ఎడల మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మిమ్మల్ని గురించి మీరే గురించి మీరే ఎరుగుతారు. ఇంకోటి చెప్పాల్సిన పని లేదు. అదనమాట. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకే తెలిసిపోతుంది. ఎప్పుడు మీరు భ్రష్టులు కాని ఎడలా. భ్రష్టులు కాని, భ్రష్టులు అంటే ఎవరు? విశ్వాసమును వదులుకున్నవారు భ్రష్టులు. తీసేయబ్బా. రేకులు ఆ గైలను అంటున్నాయి. లేదు, కూర్చో, ఆడే కూర్చో, అటు కూర్చో, అటు కూర్చో, ఏం కాదులే, మామూలే. కాబట్టి మనుషుడు భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకో. భ్రష్టుడు అంటే ఎవరు? తనకున్న ఉన్నత స్థితిని పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు. ఏశావుని గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, ఏశావుకి దేవుడు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఆ హక్కును కోల్పోయాడు ఏశావు. ఒక పూట అన్నం కోసము, చిక్కుడుగాయల కూర కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేవుడు అనుగ్రహించిన దాన్ని పోగొట్టుకోవడము అనేది భ్రష్టత్వం. మీలో క్రీస్తు ప్రభు ఉంటే భ్రష్టుడు కాడు. అదనమాట. నేను క్రైస్తవునిగా బ్రతుకుతాను. ఏమైనా సత్య సంబంధిగా నిలుస్తాను. తీర్మానం అనమాట. నీ ఉద్యోగం ఉంటే ఉండకపోతే నాకు అనవసరం. నా దేవుడికి నాకు నిబంధన ఉంది. ఇక్కడ ఆదివారంలో నేను దేవుడిని ఆరాధన చేయాలి. నీ ఉద్యోగం బోర్డు ఉద్యోగం ఎవడుగాల అలాంటి 10 సంపాదించుకుంటాను నేను. నా దేవుడు అనుగ్రహిస్తాడు అని మనుషుడు ఏం చేయాలంటే దేవునితో నిబంధన సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకుంటాడు. దేవుడి మీద ఆధారపడతాడు. క్రీస్తు మీలో ఉంటే కార్యక్రమాలు ఇలాగుంటాయి. లేదనుకో, క్రీస్తు లేదు, ఏం లేదు, ఒక ఆరాధనకు వస్తున్నా పోతున్నాడు అంతే. అలాంటి వాళ్ళు భ్రష్టుడు. తనకున్న ఉన్నత స్థితిని, హక్కును కోల్పోయే ప్రతివాడు భ్రష్టుడే. అందుకే చెప్తున్నాడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీలో క్రీస్తు ఉన్నాడనడానికి రుజువు ఏంటంటే మీరు భ్రష్టులు కాకోకుండా ఉంటారు. మీరు భ్రష్టులు అయ్యారనుకో, క్రీస్తు మీలో లేడు. గ్యారెంటీ. క్రీస్తు ఆత్మ లేనివాడు, క్రీస్తు లేనివాడు ఏమైపోతాడు? జీవాన్ని చూడడు, నిత్య నరకాన్ని చూస్తాడు. అదన్నమాట. కాబట్టి నీలో ఎవరు నివాసం చేస్తున్నారో ఆలోచన చేయి. ఇంత జీవితాన్ని గడపొద్దు. రోజులు పోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు తిరుగుతున్నాయి. ఇది కాదు. నాలో నివాసం ఉన్నది ఎవరు? నా అంతరంగపు వ్యక్తిత్వాన్ని నేను ఎవరికి బానిసగా చేశాను? పాపానికి బానిస చేశానా నిజంగా? 2 లోకానికి బానిస చేశానా? 3 పరిశుద్ధాత్మకు బానిస చేశానా? 4 క్రీస్తుకు బానిస చేశానా? నా వ్యక్తిత్వం ఎవరికి బానిస? ఒకడు క్రీస్తుకు బానిసై ఉండవలసిన అవసరం ఉంటుంది. క్రీస్తు యేసు దాసుడై ఉండవలసిన అవసరం ఉంటుంది. క్రీస్తు యేసు దాసుడు అవ్వాలంటే ఆయన శిలువ మరణాన్ని అంగీకరించాలా, ఆయన సువార్తకు లోబడాలా, మారు మనిషి పొంది ప్రాచీన స్వభావాన్ని ఆయనతో పాటు సిలువేయాలా. అప్పుడు నీవు క్రీస్తుని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. మరణం వరకు క్రీస్తుని తమలో నివాసం ఉంచి. కానీ కొంతమంది ఏం చేశారంటే బాప్తిజం పొందినప్పుడేమో బాగా అంగీకరించి, కాలం గడిచే కొద్ది మనుషుడు ఏం చేశారంటే యేసు ప్రభుని హృదయంలో ఉంచుకోవాల్సింది పోయి ఆయన్ని బయటికి పంపించేసి శరీరాశలు, నేత్రాశలు, లోకము, పాపము హృదయంలో నింపుకొని ఆయనకి చోటు లేకుండా చేశారు కొంతమంది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని చదువుతాం. పెట్టుకోప గడ్డి పెట్టు ఎక్కడ పోదులే, ఏం కాదులేపా.
ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని చదువుతాం. 3వ అధ్యాయంలో యేసు ప్రభువును హృదయంలో నుంచి పంపించేసి హృదయంలో మరొక దానికి స్థానం ఇచ్చారు వాళ్ళు. లవోదికే సంఘం గురించి మాట్లాడాడు. 3వ అధ్యాయము 17వ వచనం, రైట్, 14వ వచనం నుంచి ఆమె లవోదికేయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగున్నాయి. ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల నీకు మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక అదనమాట. నులివెచ్చని జీవితం జీవించేవాడు నేను నా నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుతూ ఉన్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకోవచ్చు. చూసావు నీ మాటలు ఎలా ఉన్నాయో. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నా దగ్గర కొనుక్కో, నేను ఇస్తా. నీ కళ్ళు బాగా కనిపించేటట్టు, నీ గుడ్డితనం పోయేటట్టు నా దగ్గర కాటుకుంది, కొనుక్కో, నా దగ్గరికి రా అన్నాడు. నులివెచ్చని జీవితాన్ని జీవించే ప్రతివాడు సగ జీవితమేమో లోక సంబంధంగా, సగమేమో క్రైస్తవుడు. అలాంటి వాడు నులివెచ్చని జీవితం జీవిస్తున్నాడు. వాడి హృదయంలో క్రైస్తవు లేడు. ఎప్పుడో బయటికి తరివేశాడు. బయటికి వెళ్ళిన యేసు ప్రభు హృదయం బయట నిలబడి తట్టుకున్నాడంట. 20వ వచనంలో, 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో ఎక్కడున్నాడు ఇప్పుడు? బాప్తిజం పొందినప్పుడేమో హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేసుకుంటా. కాలం గడిచే కొద్దీ భక్తి సన్నగిల్లిపోయి, లోకాశలు పెరిగిపోయి, హృదయం అంతా శరీరేచ్ఛలతో నింపబడి చచ్చిన స్థితిలో ఉండిపోయి నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుని బయటికి గెట్టేశాడు. ఇదిగో తలుపునొద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. అదనమాట సమాచారం. కలిసి ఉంటాం, సహజీవనం అనమాట. క్రీస్తుతో సహజీవనం చేయడము క్రైస్తవుని యొక్క బాధ్యత ఉంది. దాన్ని కాపాడుకోవాలా. బాప్తిసం పొందినప్పుడు నువ్వు క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆయన నీలో నిరంతరం ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలా. నులివెచ్చని జీవితం జీవించేవాడు క్రీస్తుని గెంటేశాడు ఇంట్లో నుంచి, హృదయంలో నుంచి. ఈరోజు ఎంతమంది గెంటేశారో నాకు తెలియదు. మరి మీలో అలాంటి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. క్రీస్తుని గెంటేసిన వాడు క్రైస్తవుడై ఉండడానికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకో. మాయ మాటలతో మనుషుల్ని మోసగించవచ్చు కానీ హృదయ అంతరంగాలను ఎదిగిన ప్రభువుని మోసగించలేవు. రే నీలో నాకు చోటే లేదురా, నా వాడిని అని చెప్పుకుంటావు అంటాడు ఆయన. కానీ మనుషులు ఆయన పక్కనుడు, మా జీవితం మీద మేము జీవిస్తాం మాకు ఇష్టం వచ్చినట్టు. చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం చెల్లదు. భూమి మీద ఉన్నప్పుడు చెల్లుతుంది, చచ్చిపోయిన తర్వాత చెల్లదు. నులివెచ్చని జీవితం మానుకో. నీ కళ్ళకు కాటుగా నా దగ్గర కొనుక్కో. నీ వస్త్రాలు నా దగ్గర కొనుక్కో, నేను ఇస్తా. ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకోవద్దు. నేను ధనాన్ని నిన్ను గొప్పవాడిగా చేస్తాను. నేను చేస్తాను, నా దగ్గరికి రా. ఆత్మ సంబంధమైన గొప్పవాడిగా చేస్తాను నిన్ను. అదనమాట. కాబట్టి క్రీస్తు నివాసం చేస్తే పరిస్థితులు ఎలాగుంటాయి. నులివెచ్చని జీవితం లేనివాడై ఉంటాడు. చివరిది గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తుడైన పౌలు తనలో క్రీస్తు ప్రభువే బతుకుతున్నాడంట చెప్తున్నాడు.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇతను జీవించువాడు ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అదిగో క్రీస్తు తన యందు జీవించే అనుభవం కలిగిన వాడు అపోస్తుడైన పౌలు. నా యందు క్రీస్తు ప్రభువు బతుకుతున్నాడు. నేను చచ్చిపోయాను, నాలో క్రీస్తు ప్రభువు, నా యందు క్రీస్తు ప్రభువు. ఆయన మాటలు నన్ను ఏలుతూ ఉన్నాయి. అందుకోసమే నేను సువార్త ప్రకటించడానికి వెళ్తాను. నా శరీరము దెబ్బలు తింటుంది, అయితే నా ఆత్మ దినదినము నూతన పరచబడుతూ ఉంది. మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అదనమాట. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నవాని జీవిత విధానం, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇక మీదట నన్ను ప్రేమించి నా కోసం చనిపోయాడు, ఆయన కోసమే బతుకుతాను తీర్మానం అది. కానీ మనుషులు పైకి భక్తి చేసుకుంటూ పై మాటలు మాట్లాడుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చి నిత్య నాశనానికి జోగిపోతున్నారు. కూర్చొని ఆలోచన చేయి. ఎవరు నీలో నివాసం ఉన్నారు? నీ వ్యక్తిత్వం ఎవరికి బానిసగా చేసావో ఆలోచన చేయి. బానిసగా చేయకూడదు పాపానికి బానిస చేయకూడదు నీ వ్యక్తిత్వాన్ని. 2, లోకానికి బానిస చేయకూడదు, శరీర స్వభావానికి బానిస చేయకూడదు. నీ వ్యక్తిత్వము క్రీస్తు ప్రభువుకు దాసత్వం చేయాల. పరిశుద్ధాత్మ పరలోకపు అతిథి నీలో నివాసం చేసేటట్లు దాన్ని మలసాల. సువార్తకు హృదయపూర్వకంగా లోబడిన వాడై, నులివెచ్చని జీవితం లేనివాడై జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, మీలో ఎవరు నివాసం చేస్తున్నారు? క్రీస్తే నివాసం చేస్తే ఆయన కోసమే బతుకుతావు. క్రీస్తే నివాసం చేస్తే నులివెచ్చని జీవితం లేనివాడవై ఒకే దాని మీద ఒకే నిర్ణయం, దేవుడి మీద ఆధారపడి క్రీస్తు నివాసం చేస్తే భ్రష్టుడు కాకోకుండా, క్రైస్తవ్యం యొక్క ఔన్నత్యాన్ని నీ జీవితంలో పాడు చేయకోకుండా, బైబిల్ పట్టుకుని నేను ప్రార్థన చేసుకుంటానండి అంటాడు, బయటికి వెళ్ళి సిగరెట్ డబ్బు తాగుతుంటాడు. క్రైస్తవుడు అంటాడు అన్ని అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు. క్రైస్తవుడు అంటాడు మెడలో సిలువు ఉంటుంది, చేతికి సిలువు ఉంటుంది, కానీ వాడు మాట్లాడే మాట దుర్భాష, వాడు చేసే క్రియలు దుష్క్రియలు. ఎవరిని అవమానపరుస్తుందో నీకు అర్థమవుతుందా? కృష్ణప్రభుని అవమానపరిచే మనుషులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, అటైనా ఉంటే ఇటైనా ఉండు. మధ్యలో ఎందుకు నలిగిపోతావు? అవసరం లేదు, తీర్మానం చేసుకో. క్రీస్తు యేసుని కలిగి జీవితాన్ని కొనసాగించవాలని ప్రేమతో మనవి చేస్తూ మిమ్మల్ని హెచ్చరించి నన్ను హెచ్చరించుకొనచ్చు. ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.